ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కి గాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొత్త ఐటీఆర్ ఫామ్స్ని విడుదల చేసింది. మొత్తం 7 రకాల ఐటీఆర్ ఫామ్స్ ఉన్నాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే ఏ ఫారం ఎవరు ఫైల్ చేయాలనేది. ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మార్చి 30న చిన్న మరియు మధ్య తరహా పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్ 1 మరియు ఐటీఆర్ 4 ఫామ్స్ని విడుదల చేశారు. తర్వాత ఐటీఆర్ 2, ఐటీఆర్ 3, ఐటీఆర్ 5, ఐటీఆర్ 6, ఐటీఆర్ 7 మరియు ఐటీఆర్ యు అంటే అప్డేటెడ్ రిటర్న్ కూడా ప్రకటించారు. అంటే వ్యక్తులు, వ్యాపారులు, సంస్థలు ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో పొందిన ఆదాయానికి గాను ఈ ఫారాల ద్వారా ఐటీఆర్ రిటర్న్ సబ్మిట్ చేయాలి. ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జూలై 31 లోపు ఐటీఆర్ని ఫైల్ చేయాలి. ఇప్పుడు ఏ ఫారం ఎవరి కోసమో తెలుసుకుందాం. ముందుగా ఐటీఆర్ 1 సహజ్. ఐటీఆర్ 1ను సాధారణంగా శాలరీ ఎంప్లాయీస్కి ఉపయోగిస్తారు. యాన్యువల్ ఇన్కమ్ 50 లక్షల లోపు ఉండేవాళ్ళు, శాలరీ ద్వారా ఇన్కమ్ సంపాదించేవాళ్ళు, ఒక ఇంటి నుంచి వచ్చే ఆదాయం. మీకు ఒక సొంత ఇల్లు నుండి దాన్ని రెంట్కి ఇచ్చినట్లయితే ఆ రెంట్ అమౌంట్ను ఈ ఐటీఆర్ 1లో ఫైల్ చేసుకోవచ్చు. వడ్డీ వంటి ఇతర ఆదాయం, ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్, బాండ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్ 1లో సబ్మిట్ చేయొచ్చు. వ్యవసాయం ద్వారా ఆదాయం, మీరు పండించిన పంటని అమ్మినప్పుడు ఆ పంట డబ్బుల్ని ఈ ఐటీఆర్ 1లో సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటీఆర్ 4 సుగం. ఐటీఆర్ 4 అనేది చిన్న వ్యాపారులు లేదా ప్రొఫెషనల్స్ కోసం. మొత్తం ఆదాయం 50 లక్షల లోపు ఉండేవాళ్ళు, వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం ఉండేవాళ్ళు, అలాగే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఉండే వ్యక్తులు మరియు సంస్థలకు ఈ ఐటీఆర్ వర్తిస్తుంది. నెక్స్ట్ ఐటీఆర్ 2. క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వ్యక్తులు ఈ ఫారం ఉపయోగించాలి. ఉదాహరణకు స్టాక్ మార్కెట్లో వచ్చిన లాభాలకి, ఆస్తి అమ్మకం ద్వారా వచ్చిన లాభాలకి ఈ ఫారం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఐటీఆర్ 3. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు ఐటీఆర్ 3 ఫైల్ చేయాలి. ఇది ముఖ్యంగా బిజినెస్ ఓనర్స్ మరియు ప్రొఫెషనల్స్ కోసం ఉంటుంది. నెక్స్ట్ ఐటీఆర్ 5. ఈ ఫారం సాధారణంగా ఎల్ఎల్పీలు అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్కి, సంస్థలకి, సహకార సంఘాలకి ఈ ఫారం ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఐటీఆర్ 6. కంపెనీస్ యాక్ట్ కింద నమోదైన కంపెనీలు ఐటీఆర్ 6 ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఐటీఆర్ 7. ఈ ఫారం ట్రస్ట్లు, ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు ఫైల్ చేయవచ్చు. మొత్తానికి ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తం 7 ఐటీఆర్ ఫామ్స్ని విడుదల చేసింది. మీ ఆదాయం ఏ విధంగా ఉందో దానికి సరిపోయే ఫారం ఎంచుకుని జూలై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.